25/8/568 హౌస్ నంబర్ మల్లయ్య. నీ పేరు? జాన్సీరాజ్. మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఏరియా 47 సార్ పాజ్. స్టార్ట్. మీ పేరు చెప్పు. జాన్సీరాజ్. మీ డివిజన్ 47. కాజీపేట 47 డివిజన్. 2025 అక్టోబర్లో మీకు ఇక్కడ వర్షాలు పడి వర్షం నీళ్ళు మొత్తం ఇళ్ళకి వచ్చినాయని చెప్పేసి అని ఉంది. మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయా? ఎక్కడ దాకా వచ్చినాయి? మొత్తం బెడ్రూమ్ వరకు వచ్చి ఓకే, నిండిపోయింది. సామాన్ గిట్ల ఖరాబ్ అయినా? సోఫా వరకు వచ్చి మీకు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2025 అక్టోబర్ నెలలో వర్షాలు పడ్డందుకు 15,000 రూపాయలు ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన వరద బాధితులకి చెందాలని చెప్పేసి అని ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్లో మీకు 15,000 రూపాయలు ఏమన్నా వచ్చినాయా? రాలేదు, ఎవరు చూడలేదు, రాసుకోవేలా ఏమన్నా? ఎవరు రాసుకోలేదు. 15,000 రూపాయలు మీకు రాలేదు. గవర్నమెంట్ పెట్టిన స్కీమ్. మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మీకేమన్నా కిట్ వచ్చిందా? నాకేమీ లేదు. కిట్టు పప్పు ఉప్పు నూనె ఇట్లా ఏది రాలేదా? ఏమీ రాలేదు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్పు, మీకు వచ్చిందా రాలేదా ఉన్న మాట చెప్పు. దేవుని మీద ఒట్టేసి చెప్తాను. మాకైతే ఒకరు వచ్చి చూడలేదు, ఏం రాలేదు. విన్నారు కదా, ఇది అసలైన సఫరర్. వీళ్ళు బాధితులు. యాక్చువల్లీ ఎవరికి ఇచ్చింది? ఇంకా 69 మందికి మేము ఇచ్చినాం అంటున్నారు కదా. వీళ్ళకి రావాల్సిన డబ్బులు యాక్చువల్ అయితే వీళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చి వీళ్ళ అవస్థలు పడ్డారు. వీళ్ళకి రావాల్సిన పైసలు ఒక్కసారి ప్రభుత్వం మళ్ళీ చర్య తీసుకోండి. ఎంక్వైరీ కమిషన్ వేయండి. కరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీని అపాయింట్ చేయండి. కరెక్ట్ ఎంక్వైరీ చేయమనండి. వీళ్ళు బాధితులు, వీళ్ళు కష్టపడ్డారు. వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వచ్చి అడిగిళ్ళు అనేది వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళకి 15,000 రూపాయలు రావాల్సిన డబ్బులు రాలేదు. రావాల్సిన కిట్ కూడా రాలేదు. ఇది మన కాంగ్రెస్ కాజీపేట 47 డివిజన్లో చేసిన నాయకుల పని. అందరికీ వచ్చినాయి.